హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఎగ్ రోల్ని మనం ఇంట్లోనే అదే రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఎగ్ రోల్ని మీరు ఒక్కసారి ట్రై చేశారా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ప్రిపేర్ చేసిన ఎగ్ రోల్ని ఇలా చక్కగా సగానికి కట్ చేసి పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టించేయచ్చు. లంచ్ బాక్స్లో కనుక ఈ ఎగ్ రోల్ పెట్టించారంటే ఖచ్చితంగా బాక్స్ ఖాళీ అయి రావాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ రోల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఎగ్ రోల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం చపాతీ పిండిని కలుపుకోవాలి. దానికోసం మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పుల దాకా గోధుమ పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ ఉప్పు అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు నుంచి 1/2 కప్పు వరకు గోరువెచ్చటి నీళ్ళను పోసుకోండి. ఇలా గోరువెచ్చటి నీళ్ళను పోసుకోవడం వల్ల పిండి మనకి చక్కగా జిగురుగా అయ్యి మనం చేసుకోబోయే చపాతీలు బాగా మెత్తగా వచ్చి ఎక్కువ టైం వరకు గట్టి పడకుండా మెత్తగానే ఉంటాయి అన్నమాట. ఇలా నీళ్ళను పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా పిండిని పెట్టేశారంటే పిండి చక్కగా మగ్గుతుంది అనమాట. వేడి నీళ్ళు పోసాం కదా. సో 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ పిండిని బాగా కలుపుకోండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటారో మీకు చపాతీలు అంత మెత్తగా వస్తాయి. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే ఎగ్ రోల్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అవసరమైతే మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకుంటూ పిండిని కలుపుకోండి, అంతేకాని ఎక్కువ నీళ్ళని వేసేసి పిండిని లూజ్గా చేసుకోకూడదు. సో మొత్తానికి చపాతీ ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండి చూసారా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీ పిండి మీద మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు నేను మీకు ఎగ్ రోల్ మీద వేసుకునే ఫిల్లింగ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫిల్లింగ్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు, ఇలా పొడవుగా కట్ చేసుకున్న కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొంచెం క్యాబేజీ ముక్కల్ని కూడా వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇందులోనే కొద్దిగా ఉప్పును వేసుకొని వేయించుకున్నారంటే వెజిటేబుల్స్ తొందరగా మగ్గిపోతాయి అనమాట. ఈ ఫిల్లింగ్ కోసం వెజిటేబుల్స్ అస్సలు రంగు మారకూడదు, కొంచెం లైట్గా మెత్తబడితే సరిపోతుంది అనమాట. ఎక్కువగా వేయించేసారంటే అంత టేస్టీగా ఉండదు. సో చూసారా ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసేసుకొని కలుపుకోండి. అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. సో 1 నిమిషం తర్వాత ఇందులోకి ఒక అర చెక్క దాకా నిమ్మరసాన్ని కూడా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఫిల్లింగ్ ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేసుకోవడం కోసం 15 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోండి. మీ అరచేతితో ఈ విధంగా చేతిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నారంటే చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మీడియం సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద చపాతీలను ప్రిపేర్ చేసుకోబోతున్నాను, అందుకని చూసారా ఈ సైజులో 6 బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చపాతీ లాగా ఒత్తుకోవడం కోసం ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో అద్దుకుంటూ రౌండ్గా చపాతీలు ప్రిపేర్ చేసుకోండి. చెప్పాను కదా నేనైతే కొంచెం పెద్ద సైజులోనే చపాతీలు ప్రిపేర్ చేసుకోబోతున్నాను. అదేవిధంగా చపాతీలు మరీ పల్చగా మరీ మందంగా కాకుండా చూసారా ఈ మందంతో చపాతీలను ఒత్తుకోవాలన్నమాట. ఇదే విధంగా అన్ని చపాతీలను కూడా ఒత్తుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చపాతీల్ని కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం ఎంత బాగా వేడిగా ఉంటే చపాతీలు అంత మెత్తగా వేగుతాయి అనమాట. సో పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫస్ట్ నూనె ఏమీ వేసుకోకుండా 2 వైపులు కూడా చపాతీని ఒక 10 సెకండ్ల పాటు కాల్చుకోండి. ఇలా లైట్గా బబుల్స్ వచ్చేటప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులు కూడా ఇలా 10 సెకండ్ల పాటు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొద్దిగా నూనెని వేసుకుంటూ 2 వైపులు కూడా చపాతీని చక్కగా కాల్చేసుకోండి. సో చపాతీని ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన చపాతీలు అన్నీ కూడా కాల్చేసుకోండి. కాల్చుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని చపాతీలు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3 కోడిగుడ్లని పగలగొట్టుకొని వేసుకోండి. ఇక్కడ నేను 2 ఎగ్ రోల్స్ని మాత్రమే ప్రిపేర్ చేసుకోబోతున్నాను, మిగతా అవన్నీ కూడా చపాతీలాగా అలా వదిలేస్తున్నాను అనమాట. సో 2 ఎగ్ రోల్స్
రోజుకి 3 కోడిగుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఉప్పు, అదేవిధంగా పావు టీ స్పూన్ దాకా పసుపు, అర టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని బాగా నురగల్లాగా వచ్చే విధంగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. సో ఈ విధంగా ఎగ్ మిశ్రమాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ ఎగ్ మిశ్రమంలో నుంచి సగం ఎగ్ మిశ్రమాన్ని వేసుకోండి. ఇలా ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని ఈ ఆమ్లెట్ మీద పెట్టేసి లైట్గా ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేశారంటే ఈ ఎగ్ మిశ్రమానికి చక్కగా చపాతీ అతుక్కుంటుంది అనమాట. అప్పుడు మనకి చక్కగా వేగుతుంది. సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత చుట్టుపక్కల కొంచెం కొంచెం నూనెని వేసి ఈ చపాతీని 2 వైపులు కూడా చక్కగా కాల్చుకోవాలి. సో ఈ విధంగా చక్కగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా రెండవ చపాతీని కూడా ఈ విధంగా కాల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో మనకి ఎగ్ రోల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎగ్ చపాతీ రెడీగా ఉంది. అదేవిధంగా ఫిల్లింగ్ కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఎగ్ రోల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ప్రిపేర్ చేసిన ఈ ఎగ్ చపాతీ మీద కొద్దిగా టమాటా కచప్ని, అదేవిధంగా 1 టీ స్పూన్ దాకా మయోనీస్ని వేసుకోండి. మీ దగ్గర మయోనీస్ ఉంటే వేసుకోండి, లేకపోయినా కానీ నో ప్రాబ్లం. టమాటా కచప్ వేసుకున్నా కానీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఫిల్లింగ్ ఉంది కదా, ఈ ఫిల్లింగ్ని ఒక సైడ్కి ఈ విధంగా వేసేసుకొని దీన్ని రోల్ లాగా ఈ విధంగా రోల్ చేసేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా ఉంది రోల్ అనేది. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. మనం చపాతీలు ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఒక పక్క కాల్చుకుంటూ ఇంకొక పక్క ఫిల్లింగ్ ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా తొందరగా మనం ఈ ఎగ్ రోల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఎగ్ రోల్ని చక్కగా మీరు పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టాలంటే ఈ విధంగా హాఫ్కి కట్ చేసి పెట్టేయచ్చు. పిల్లలు పెద్దలు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.